రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం స్వతహాగా రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని కావడం. అయితే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ రివీల్ అయినప్పటి నుంచి సినిమా గురించి అనేక రకాల చర్చలు సాగుతూ వచ్చాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎలా మెప్పించింది, ఆకట్టుకుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. అసలు మిస్టర్ బచ్చన్ సినిమా కథ ఏంటంటే, బచ్చన్ రవితేజ ఒక నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఒక పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడంతో సస్పెన్షన్ కి గురవుతాడు. సస్పెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లి తాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా సెలెక్ట్ అవ్వకముందు లాగానే హిందీ పాటల ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతూ ఉంటాడు. అయితే ఇదే క్రమంలో ఆ ఊరి అమ్మాయి భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయానికి సస్పెన్షన్ ఎత్తివేసి మరో పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలని బచ్చన్ ను పిలుస్తారు పై అధికారులు. అలా బచ్చన్ ను పిలిపించిన పై అధికారులు ఎవరి ఇంటి మీద రైడ్ చేయించారు, నిజాయితీ గల బచ్చన్ ఆ ఇంటి మీద రైడ్ చేసి ఎలా బయటపడ్డాడు, అసలు ఆ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు లాంటి విషయాలు తెలియాలంటే మీరు తప్పకుండా సినిమా చూడాల్సిందే. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన రైడ్ అనే సినిమాకి రీమేక్ అని మేకర్స్ లీకులు ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సినిమా పూర్తయిన తర్వాత మాత్రం రైడ్ నుంచి ఒక కీలక సన్నివేశం మాత్రమే తీసుకున్నామని, మిగతాదంతా రవితేజ ఇమేజ్ కి తెలుగు మార్కెట్ కి తగ్గట్లు మార్పులు చేర్పులు చేశామని చెబుతూ వచ్చారు. అయితే సినిమా ఓపెనింగ్ నుంచే కాస్త ఆసక్తికరంగా కథను నడిపించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కొంతవరకు సఫలమయ్యాడు. నిజానికి హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా చేసి చాలా కాలమైంది. ఆ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు మాత్రం ఈ సినిమాలో మెండుగా కనిపించాయి. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, అసలు రవితేజకు ఈ బచ్చన్ అనే పేరు ఎందుకు వచ్చింది, బచ్చన్ క్యారెక్టర్ ఏంటి, జిక్కీతో ప్రేమ, పెళ్లికి దారి తీసే పరిస్థితులు అంటూ సరదాగానే సాగుతుంది. మధ్యలో సత్య అండ్ బ్యాచ్ చేసే హడావిడి కామెడీతో సరదాగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఏమో అన్నట్లుగా సినిమా సాగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో సినిమా ఓపెనింగ్ లోనే రైడ్ మొదలవుతుంది, కానీ తెలుగులో మాత్రం ఇంటర్వెల్ నుంచి రైడ్ మొదలైనట్లు చూపిస్తారు. అయితే ఒకానొక దశలో ఈ రైడ్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గతంలో చూసిన సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ రాసుకున్న కొన్ని కామెడీ ట్రాక్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. నిజానికి హరీష్ శంకర్ కామెడీ కూడా చాలా బాగా రాస్తాడు. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, మిరపకాయ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలలో సైతం ఇలాంటి కామెడీ ట్రాక్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువై కొన్ని కామెడీ సీన్స్ పట్టాలు తప్పి క్లమ్జీ అయింది. అయితే ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా తీర్చిదిద్దడంలో హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు అనలేం, కానీ కొంతవరకు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదంతా ఒక కమర్షియల్ ఫార్మాట్ లో చేసిన సినిమా. లవ్ ట్రాక్, కామెడీ, ఫైట్లు, పాటలు ఇలా అన్ని సమపాలలో రాసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే విషయంలో కాస్త తడబడ్డాడు. కానీ ఈ సినిమాకి ఒక రకంగా ఏ సెంటర్ కంటే బీసీ సెంట్రల్ ఆడియన్స్ కీలకం. వాళ్ళకి ఇంత విశ్లేషించే ఓపిక ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యామా లేదా అనేది మాత్రమే చూస్తారు. అలాంటి వాళ్లకు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే, బచ్చన్ అనే పాత్రలో రవితేజ ఎప్పటిలాగే తనదైన ఎనర్జీతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా డాన్సులు, ఫైట్లు అయితే ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు. భాగ్యశ్రీతో కెమిస్ట్రీ కూడా తెర మీద భలే అందంగా అనిపించింది. భాగ్యశ్రీ కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో రవితేజను
కొన్ని చోట్ల డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె డబ్బింగ్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా కొన్ని చోట్ల వేరే ఎవరితోనైనా చెప్పిస్తే బాగుండు అనిపించేలా ఉంది. అయితే రవితేజతో ఆమె చేసిన డాన్స్ మాత్రం ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది. వీరిద్దరి కెమిస్ట్రీ సాంగ్ లో కూడా చూడముచ్చటగా అనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర ఇరికించినట్లే అనిపించినా ఉన్నంతలో కాసేపు థియేటర్లలో ప్రేక్షకులను విజిల్ వేయించేలా చేసుకున్నాడు. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక పాటలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ఇక తనికెళ్ల భరణి, గౌతమి, సచిన్ కేట్కర్, జగపతి బాబు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అయితే సత్య, ప్రవీణ్, సుదర్శన్, చంద్ర వంటి చాలా మంది కమెడియన్లు ఉన్నా ఎందుకో సత్య, చంద్రాలకే కామెడీ చేసే స్కోప్ ఎక్కువ దక్కింది. అన్నపూర్ణమ్మ కూడా సరదాగా కాసేపు నవ్వించింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్ రైటర్ ఈసారి హరీష్ శంకర్ తో కలిసి పెద్ద రచ్చే చేశాడు. చాలా డైలాగులు చాలా మందికి తగిలేలా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కొంత డబుల్ మీనింగ్ డోస్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమా ఫోటోగ్రఫీ భలే ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు అన్ని ఫ్రేమ్స్ ని కలర్ఫుల్ గా చూపించడంలో సినిమా ఫోటోగ్రఫీ సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమేముంది, పాటలు ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అవి స్క్రీన్ మీద కూడా ఎంతో అందంగా కనిపించాయి. అయితే నిడివి విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మిస్టర్ బచ్చన్ ఒక హానెస్ట్ ఆఫీసర్ కథ అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.